నమస్తే. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం. దాన వీర శూర కర్ణ ఈ సినిమాలో ఉన్న డైలాగ్స్కి ఉన్న అర్థ తాత్పర్యాలు, వాటి వెనుకున్న సామాజిక నేపథ్యం, ఆనాటి సినీ నేపథ్యం ఇవన్నీ గురించి మాట్లాడుకుంటున్నాము. ఈ రోజున దాన వీర శూర కర్ణ సినిమాలో రాయబార ఘట్టం ఉన్నది. ఈ రాయబార ఘట్టంలోనే కృష్ణుడు కౌరవ సభకు వచ్చి పాండవుల పక్షాన రాయబారం చేస్తూ వాళ్ళ సగం రాజ్యం వాళ్ళకి ఇచ్చేసేయండి, లేదా కనీసం 5గురికి 5 ఊళ్ళు ఇచ్చేయండి అని చెప్పి ఆయన కోరతాడనమాట. కోరినప్పుడు పక్కన దుర్యోధనుడు ఉంటాడు, దుర్యోధనుడు పక్కనే కర్ణుడు ఉంటాడు. కృష్ణుడు సభలో మాట్లాడుతూ ఉంటాడు. గమని చూడండి, కర్ణుడు, దుర్యోధనుడు, కృష్ణుడు 3 పాత్రలు ఎన్టీఆర్కి కనిపిస్తాడు. ఈ 3 పాత్రలు ఒకటే ఫ్రేమ్లో కనపడటం ఇందులో మొదటిసారి జరుగుతుంది అన్నమాట. ఈ రాయబార ఘట్టంలోనే మొదటిసారి జరుగుతుంది. అయితే కృష్ణుడు రాయబారం మొదలుపెట్టి చాలాసేపు మాట్లాడి పాండవులు అంత గొప్పవాళ్ళు, ఇంత గొప్పవాళ్ళు, మహావీరులు, వాళ్ళకి నువ్వు సగం రాజ్యం ఇవ్వటం న్యాయం, అట్లా ఇవ్వకపోతే వాళ్ళు యుద్ధం చేస్తే మీరు తట్టుకోలేరు, అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు అజాతశత్రుడే అలిగిన నాడు సాగరములన్నీ ఏకము కాకపోవు, ఈ కర్ణులు 10,000 అని నొత్తురు చత్తురు రాజరాజ అని స్పష్టంగా చెప్తాడు. అంటే నువ్వు ఈ కర్ణుడి మీద ఆధారపడి యుద్ధం చేయాలనుకుంటున్నావు, ఇది కుదరదు అని చెప్పి నీ వంశాన్ని కాపాడుకో అని చెప్పి కృష్ణుడు అంటాడు అనమాట. అన్నప్పుడు అక్కడ దుర్యోధనుడి డైలాగ్ ఉంటుంది. దాన్ని ఎన్టీఆర్ చెప్పిన పద్ధతి కానీ అందులో అర్థాలు కానీ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అందులో ఆనాటి సమకాలీన రాజకీయాన్ని అందులో ఆయన మాట్లాడతాడు. ఆ మాటల్లో మనకి స్పష్టంగా వినపడుతుంది అనమాట. ఆ డైలాగు విని ఒకసారి దాని గురించి మాట్లాడుకుందాం మనం. చెప్పగానే అప్పటిదాకా కోపం వస్తూ ఉంటుంది, కానీ దుర్యోధనుడు ఆపుకుంటాడు. ఇంకా శిఖరాగ్రానికి వెళ్ళిన తర్వాత రాయబారి అని కేకేస్తాడు అనమాట. ఒకసారి రాయబారి చాలించు నీ దుష్ప్రసంగం అంటే అప్పుడు భీష్ముడు, ఆయుష్మాన్ జాగ్రత్తగా ఉండు, ఎరిగి మాట్లాడు, అవతార పురుషుడైన కృష్ణుడు వచ్చాడు, అతనికి ఏదో సరైన సమాధానం చెప్పి పంపించు, తమ్ములకు వాళ్ళ అర్ధభాగం వాళ్ళకి ఇవ్వని చెప్పి భీష్ముడు చెప్తాడు. ఆయన వినడు. పితామహ, గురుదేవ, తల్లిదండ్రులారా అని వాళ్ళని సంబోధించి సభ్య మహాజనులారా అని సభ వైపు చూస్తాడు. నా క్షేమం కోరి పలికిన మీ హితవాక్యములకు కృతజ్ఞుడను, రాయబారి గోకుల విహారి, నీ వెంట తెలివితేటలతో ప్రసంగించినను నీ అంతరాత్మను, నీ పలుకలలోని అంతరార్థమును గ్రహించలేని అజ్ఞానిని కాదు. నా గురుదేవుని సోదరుడు అని, అంటే ఇక్కడ బలరాముడికి ఈయన తమ్ముడు కదా, బలరాముడు దుర్యోధనుడికి గురుదేవుడు, అందుకని నా గురుదేవుడికి సోదరుడు అని, కుంతీదేవి మూలమును నాకు దూరపు చుట్టము అని, సకల రాజలాంఛనములతో సమస్త సత్కారములతో అతిథిగా ఆహ్వానించగా తిరస్కరించి నీకు నీవే రాయబారిగా ప్రకటించుకుంటివి. రాయబారి వచ్చినప్పుడు రాజరాజు లేచుట ఆచారం కాదు గనుక నిన్ను ఉచితనిచితనే గౌరవించి తిని, రాయబారి వచ్చినవాడు పంపిన వారి మాటలు ప్రకటింపక, ఆ పైన మా అభిమతమును గ్రహింపక ఇంత ప్రల్లదనము ప్రవర్తించితివి. ఇప్పుడు నేను సంధికి ఒడంబడినచో సౌజన్యముతో దాయాదులకు ఇచ్చినట్లా, లేక నీవు వందిగా వర్ణించిన వారి బల పరాక్రములకు బెదిరి ఇచ్చినట్లా, దూత కృత్యములను నిర్వహింపక పాతక కృత్యములకు కడంగిదివి. మాలో మాకు కలతలు కల్పించి మా మైత్రీ బంధమును తెంచుటకు తెగించితివి. రారాజు 5 ఊళ్ళీనా ఈయని పరమ దుర్మార్గుడు రారాజని లోకమునకు చాటనించితివి. నీ కోరిన కోరిక సరి అయినసో, నిజమే అయినసో, నేనీయుటకు ఈ సువిశాల కురు మహాసామ్రాజ్యమున 5 ఊళ్ళు లేకపోవునా? ఇంద్రప్రస్థము, వృకప్రస్థము, జయంతము, వారణావతము ఈ 4ంటికి మరొకటి కలిపి ఇవ్వమంటివి. 5 ఊళ్ళు ఇచ్చిన చాలునంటివి. నాకు లేనివి, నావి కానివి, వేరొకరికి దానం ఇచ్చినవి ఆ నగరములను వారికెట్లు కట్టబెట్టగలను? ఇది సాధ్యమా? సంధి పసుకు మార్గమా? ఇదిగాక నా పినతండ్రి కుమారులకు భాగం ఇయ్యమంటివి. ఎవరు నా పినతండ్రి? పాండురాజా, యముడా, వాయువా, ఇంద్రుడా, అశ్వనీ దేవతలా? కృష్ణ, శతశృంగ పర్వతమును పుట్టిన పాండవులకు భాగమిచ్చి శృంగభంగ మందుటకు నేనంత వెర్రివాడను అనుకుంటేవా? ఒకవేళ భాగమే ఇయ్యవచ్చినచో
ఈ గంగాతనయుడు తన పాలు వదులుకొనను, మా పితామహులైన బాహిలిక సోమదత్తులకు భాగము లేదందువా, అందందు వచ్చిన అర్ధార్థ భాగములలో మా తండ్రులు ధృతరాష్ట్రుడు పాండురాజులు ఇరువురు భాగస్వాములు కదా, ఆ పైన మేము 100 వారు 5 105 కదా, ఇందరము వంతులు వేసుకొనచో ఎవరికి ఎంత ఎంత వచ్చును. అసలు ఈ అవిభాజ్య కురుమహా సామ్రాజ్యమును ముక్కలు చెక్కలుగా చేయుట దేశమునకు శ్రేయస్కరమా? భిన్న భాషలతో, భిన్న సంస్కృతులతో, భిన్న నాగరికతలతో దేశము చిన్న భిన్నమైనతో అది ప్రజలకు సౌభాగ్యమా? ప్రజలందరూ ఐకమత్యంతో ఒకే కుటుంబముగా ఒకే పాలన కింద ఉంటుట క్షేమము కదా. కృష్ణ, ఈ యుగధర్మం ప్రకారము ఆస్తి 13 సంవత్సరములు పరాధీనమైన సో దానిపై హక్కు శాశ్వతముగా తొలగునని నీవెరుంగవా? అందుకే జూదమునకు ఆ నియమం పెట్టితిమి కాని మతి మాలి కాదు. అయినను ద్యూతానంతరము ద్రౌపది మా తండ్రి గారి కోరిన కోరికలు 2: 1 ధర్మరాజు దాస్యమ ముక్తి, 2 తన ఇతర 4 భర్తల దాస్యమేమో కనుక ఇప్పటికీ ఆమె మా దాసియే. కృష్ణ, వారు ఈనాడు రాజ్యభాగము కోరినట్లుగా మేమీనాడు ద్రౌపదిని కోరినచో తిరిగి వారామెను మాకు అప్పగించగలరా? సిగ్గులేక వారు పంపినను ఎగ్గులేక నీవు రావచ్చునా? ఇక నీ బెదిరింపులందువా? ఆ కౌంతేయులు నిర్విక్ర పరాక్రమ సంపన్నులేని, ప్రచండ దూర్దండ మండితములేని, అరివీర భయంకరులేని, సంగరమునకు సమాయత్త పడక 5 కరొకిట్లు దేహి దేహి అని దేవిరుంతురా? కృష్ణ, ఇంత ఏల కౌంతేయులకు వాడి సూది మొనమోపినంత భూమి కూడా ఇయ్యను. ఇది నా తుది నిర్ణయము. ఇది సుదీర్ఘమైన ఎన్టీఆర్ డైలాగులు. ఇందులో స్పష్టంగా చాలామంది ఎన్టీఆర్ని పొరపాటుగా అర్థం చేసుకుంటుంటారు, కానీ ఎన్టీఆర్ని ఆయన చెప్పిన డైలాగ్స్ని దానవీర సూరకర్ణలో చెప్పిన దాన్ని పొరపాటును అర్థం చేసుకుంటారు. కానీ ఒక పక్క దుర్యోధనుని హీరోగా చూపించాలని ప్రయత్నం చేస్తాడు, ఆయన తప్పు లేదని చెప్తాడు. ఇంకొక పక్క అల్టిమేట్గా దుర్యోధనుడు విలనే, దుర్మార్గుడే అని చెప్పడానికి కూడా చివరిలో ప్రయత్నం చేస్తాడు. అది ఎట్లాగంటే ఇందులో మా మధ్య మైత్రి బంధమును తెంచుటకు తెగించితివి అంటాడు. ఇది అబద్ధం. అంటే అసలు కౌరవులకు పాండవులకు మధ్యలో మైత్రి బంధం అనేది లేదు. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు పాండవులను ఎట్లా చంపాలని చెప్పే దుర్యోధనుడు ఈ ప్రయత్నాలన్నీ ఎప్పుడూ చేస్తూనే ఉంటాడు. ఇది పొరపాటు. తర్వాత ఇంకా కొన్ని అసంగతమైనటువంటి విషయాలు ఇందులో మాట్లాడతాడు. అదేంటి, నాకు పినతండ్రి ఎవరు అని అంటాడు. నా పినతండ్రులు ఎవరు? నా పినతండ్రికి రాజ్యభాగం ఏమన్నావు కదా, ఎవరు నా పినతండ్రి? పాండురాజా, యముడా, వాయువా, ఇంద్రుడా, అశ్వని దేవతలా అని అంటాడు. కానీ ఇది నియోగం ద్వారా సంతానాన్ని పొందటం అన్నది సామాజిక న్యాయం ప్రకారము అంగీకార్యమైనదని పెద్దలందరూ అంగీకరించారని, వాళ్ళు పాండురాజు కుమారులే అని చెప్పి అందరూ చెప్పినటువంటి విషయం. దాన్ని ఈయన అంగీకరించడం కాదంటాడు. ఆ తర్వాత ఇప్పుడు ఈ గంగాతనయుడు తన భాగాన్ని వదులుకున్నా కూడా వాళ్ళ తాతలు ఉన్నారు, బాహ్లిక సోమదత్తులు ఉన్నారు. అంటే శంతనుడికి తమ్ముడు అయినటువంటి సోదరులు అయినటువంటి బాహ్లికులు ఉన్నారు, సోమదత్తులు ఉన్నారు. వాళ్ళు భాగం అడిగితే వాళ్ళకి ఇవ్వాలి కదా. ఆ తర్వాత ఇద్దరు ఆయన తండ్రులు, పెద్ద తండ్రి పినతండ్రి, వాళ్ళిద్దరు ఉన్నారు కదా, ధృతరాష్ట్రుడు పాండురాజు ఉన్నారు కదా. వాళ్ళు అర్ధార్థ భాగం తీసుకున్న తర్వాత మేము 100 మంది, వాళ్ళు 5 105 మందికి భాగం పంచితే ఎంత 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 వస్తుందని అంటాడు. కానీ ఇక్కడ చమత్కారంగా దీన్ని విషయాన్ని పక్కకు తిప్పటం, ఇది దుర్యోధనుడు చమత్కారాన్నిగా విషయాన్ని పక్కకు తిప్పుతున్నాడు. ఎలాగంటే ఇక్కడ అర్ధభాగం ఏమన్నది పాండవులకు ఒకళ్ళకి, కౌరవులకు ఒకళ్ళకి. అయితే కౌరవులు అందరూ 105 వీళ్ళు పంచుకుంటారని కాదు కదా. పాండవులంతా కలిపి ఒక రాజ్యం అవుతారు, కౌరవులంతా కలిపి ఒక రాజ్యం అవుతారు, దానికి దుర్యోధనుడు రాజు అవుతాడు. దీన్ని చెప్పకుండా 105 పంచుకుంటే ఎంత వస్తుంది అని అంటాడు. ఇక్కడ ఈ విషయం మాత్రమే కాకుండా ఇక్కడ గమనించాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటంటే, ఈ సినిమా 70 ఏళ్ళలో వచ్చింది. అంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం ప్రత్యేకాంధ్ర ఉద్యమం వచ్చింది. 69లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఆ తర్వాత వేరు రాష్ట్రాలు కావాలని ఆ రోజుల్లో కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. మాకు విడిగా ఒక రాష్ట్రం వేయండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రాజకీయాన్ని ఈ డైలాగులో చొప్పించి దాన్ని వినిపిస్తాడు. అదేంటి, భిన్న భాషలతో, భిన్న సంస్కృతులతో, భిన్న నాగరికతలతో విలసిల్లే రాజ్యము
ముక్క చెక్కలుగా వెళ్ళిపోతే అది దేశానికి క్షేమమా, ప్రజలకు మంచిదా అని ఆ రోజు సమకాలీన రాజకీయాన్ని దానవీర సూరకర్ణ డైలాగుల్లో ఎన్టీఆర్ చూపించడానికి ప్రయత్నం చేశాడు. అది అవసరంగా భావించాడు ఆయన. అట్లా ఎన్టీ రామారావు దుర్యోధన పాత్రని ఒక విలక్షణంగా, ఒక విశేషమైన శక్తితో దాన్ని తయారు చేశాడు. చాలా సందర్భాల్లో దుర్యోధనుడు మంచివాడు, పాండవులు చెడ్డవాళ్ళు అని అర్థం వచ్చేటట్టుగా దీంట్లో చాలా సందర్భాలు వచ్చింది. కానీ అల్టిమేట్గా దుర్యోధనుడు చేసిన పనుల వల్ల అతనికి ఏ శిక్ష పడాలో అది పడుతుందని చెప్పి, అతనికి యుద్ధంలో అతను ఓడింపబడతాడని చెప్పి ఈ విషయాన్ని కూడా చెప్పడానికి ఆయన ప్రయత్నం చేశాడు. మహాభారతం కథని తను సినిమాల్లోకి మలుచుకునేటప్పుడు, అటు రామాయణ కథలను కానీ మహాభారత కథలను కానీ ఎన్టీఆర్ తను సినిమాల్లోకి మలుచుకునేటప్పుడు జానపద సంప్రదాయాల్లో ఉన్నటువంటి కథలను కూడా ఆయన తీసుకున్నాడు. ఇటు మహాభారతంలో కనిపిస్తుంది, అటు సీతా కళ్యాణం ఆయన తీసినటువంటి సీతారామ కళ్యాణం సినిమాల్లో కూడా, ఈ ఇతర పౌరాణిక సినిమాల్లో కూడా ఆయన తీసిన వాటిల్లో మనకు జానపద సంప్రదాయం నుంచి వచ్చినటువంటి కథలు కూడా ఆయన ఇంటర్ప్రిట్ చేశాడు. మిత్రులారా, మనం ఎన్టీఆర్ తీసినటువంటి సొంత సినిమాల్లో సీతారామ కళ్యాణం లాంటి సినిమాల్లో ఉన్నటువంటి ప్రత్యేకతల గురించి, దాంట్లో ఆయన నటించిన గొప్ప గొప్ప పాత్రల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. మిత్రులారా, నాదొక మనవి. నా ఛానల్ని ఎన్నో వేల మంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారు. కనుక మీరందరూ కూడా పులి కన్ను ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. దీనివల్ల ఎక్కువ మంది దీన్ని ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది. నమస్తే.